హలో అండి, అందరికీ నమస్కారం. అసలు నిజంగా మన దేశంలో గ్యాస్ సమస్య ఉందా? మన దేశంలో పెట్రోల్ డీజిల్ సమస్య నిజంగా ఉందా? లేదు అంటే కావాలని క్రియేట్ చేస్తున్నారా? అసలు నిజాలు ఏంటి? గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ రియాలిటీని మాట్లాడుకుందాం, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలను కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. పెట్రోల్ బంక్ క్లోజ్ చేశారు చూడండి. పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి ఉంది. మామూలుగా చాలా బిజీగా ఉండేటువంటి పెట్రోల్ బంక్ ఇది, చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఇది. ఈ బంక్ మూసివేశారు. ఈ బంకు సిబ్బందితో మాట్లాడితే చెప్పేది ఏంటంటే, ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చింది, 3 గంటల్లో క్లోజ్ అయిపోయింది. ఒక ఆయిల్ ట్యాంకర్ వస్తే 3 గంటల్లో క్లోజ్ అయిపోయింది. మామూలుగా ఒక ఆయిల్ ట్యాంకర్ వస్తే ఈ రోజు మొత్తం సరిపోవాలి లెక్క ప్రకారం అయితే. కానీ జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్. కొంతమంది అసలు అంటే వాళ్ళ బండల్లో పెట్రోల్ పోయించుకోవడం ఒక ఎత్తు అయితే, బాటిల్స్ పట్టుకొని వచ్చి పెట్రోల్ క్యారీ చేసుకుని వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. దానివల్ల కొరత వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం రోజుకి 2 ట్యాంకర్స్ వస్తాయట, కానీ ఒక్క ట్యాంకర్ మాత్రమే వీళ్ళకి వస్తుంది. రోజుకి జనరల్గా 2 ట్యాంకర్స్ వస్తాయట, కానీ ఒక ట్యాంకర్ వచ్చి అంటే కొంత సప్లై తగ్గింది. పైగా జనంలో విపరీతమైన ప్యానిక్ వల్ల ఒక్కసారిగా జనం డిమాండ్ పెరిగింది. అవసరం ఉన్నోడు లేనోడు రేపు పెట్రోల్ దొరకదు, రేపు డీజిల్ దొరకదు అనే కారణం చేత విపరీతంగా అందరూ కూడా పెట్రోల్ రాగానే ఎగబడి బాటిల్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు. ఎగబడి, మళ్ళీ చెప్తున్నాను, ఎగబడి అనే మాట నేను వాడుతున్నాను. ఒకసారిగా జనం ఎగబడ్డారు. అంటే డిమాండ్ ఏమో ఒకసారిగా పెరిగిపోయింది, సప్లై ఏమో తగ్గిపోయింది. దాని ఫలితంగా హైదరాబాద్లో పెట్రోల్ బంకుల మూసివేత జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు, పెట్రోల్ కోసం వచ్చి ఖాళీ బాటిల్స్తో పోతున్నటువంటి పరిస్థితి, బైకులు వచ్చి వెనక్కి తిరిగిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం పబ్లిక్ ప్యానిక్ ఒకటి, డిమాండ్ తగ్గటం ఒకటి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ఫలితంగా ఇరాన్ హార్మోజ్ జలసంధిని పాక్షికంగా మూసివేయటం ఫలితంగా, ఇంకా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేదు. మనకు సంబంధించిన నౌకలు నడపాదడపాలు పంపిస్తూనే ఉన్నారు. అప్పటికి డీజిల్ పెట్రోల్ విషయంలో మనం రష్యాతో సహకారం తీసుకొని మనం రష్యా నుంచి తెప్పించుకుంటూనే ఉన్నాం. అయినా సరే ఇప్పుడు ఒక్కసారిగా జనం నిన్న మోడీ గారు మాట్లాడిన మాటల వల్ల పర్టికులర్గా కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ రాబోతూనే మనం సిద్ధంగా ఉండాలి అనే ఒక్క మాట, దాన్ని మీడియా తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఏదో లాక్డౌన్ వచ్చేస్తుందని, అసలు దేశంలో పెట్రోల్ లేకుండా పోతుందని, డీజిల్ సమస్య వస్తుందని కావాలని మీడియా కూడా కొంత ఎక్కువ చేసి క్రియేట్ చేయడం వల్ల పబ్లిక్ మొత్తం ప్యానిక్ అయ్యి ఈ సిచ్యువేషన్కి ఇలా కారణమైందని చెప్పాలి. ఒకసారి బంకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు प्रॉब्लम ఏంటి అసలు? पेट्रोल खत्म है जी, टाइम से नहीं आ रहा है. अभी क्या है अभी पेट्रोल बोले तो स्टॉक नहीं आ रहा उतना, जितना जो डिमांड है हम लोग को उतना नहीं हो पा रहा. हेवी डिमांड बट नो सप्लाई उतना हम लोग को नहीं हो पा रहा. अभी बोले तो जैसे 2 कैन बोले तो एक ही आ रहा है. अभी ये हो रहा है, मतलब स्टॉक बोले तो उतना नहीं मिल रहा हम लोग को. हम लोग कैसे आ रहा है, हम लोग को ज्यादा परेशानी हो रहा है, डालने में पूरा भीड़ हो रहा है, बहुत परेशानी हो रहा है. इजराइल और अमेरिका में वहाँ स्टॉक नहीं, लड़ाई की वजह से ठप दिखाई दे रहा है, इसीलिए नहीं आ रहा है स्टॉक. पेट्रोल और डीजल नहीं आ रहा है. ऐसा नहीं है कि बहुत ज्यादा कुछ प्रॉब्लम है, बट पब्लिक में क्या है, कुछ एक तरह से क्या बोलते हो, उनको ऐसा लग रहा है कि ప్రజలు ప్యానిక్ తో ఉండి ఏ బాటిల్స్ పట్టుకురావటం, డ్రమ్ముల్లో పట్టుకుపోవటం, वो स्टक कर ले रहे हैं. वो एक तरह से वो बना दी अपने आप को कि पेट्रोल मिलता नहीं मिलता, इस वजह से पब्लिक ज्यादा भीड़ कर रही है. జనరల్ డేలో ఉండే సప్లై ఉందా? డేలో ఉండే సప్లై ఉంది, కాకపోతే జనం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ऐसा है कि सर जितना बोले ना, जैसे 2 कैन आने का 2 टैंकर आता है, एक दे रहे हैं, मतलब थोड़ा बट आ रहा, लेकिन 2 टैंक की वजह से एक ही आ रहा है. ఓకే, అంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? हम लोग को यही कहने का मतलब है कि सर पेट्रोल हम लोग को चाहिए, आए स्टॉक, और कस्टमर को अपना उसका भी सुविधा होना चाहिए, दे सके. डिमांड ही नहीं. हमारा सरकार का से यही निवेदन है गवर्नमेंट से कि पेट्रोल फिर आए, फिर कस्टमर को सुविधा होके हम लोग को भी काम में करने में सुविधा होके. यही है. पेट्रोल अभी लेट से आ रहा है, बेसमय से आ रहा है, स्टॉक नहीं है, डिमांड नहीं है, उतना जो डिमांड है वो नहीं आ रहा है. సో మనం చూస్తా ఉన్నాం, వాళ్ళే చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం పొద్దున వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాం. ప్రజలు ప్యానిక్ కి గురయ్యారు. ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా లీటర్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు 2 లీటర్లు కొట్టించుకోవటం, లేదా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవటం. కొంతమంది అయితే బాటిల్స్ తీసుకొచ్చి పెట్రోల్ పట్టకపోవటం, క్యాన్లు పట్టుకొచ్చి పెట్రోల్ పట్టకపోవటం. వీటన్నిటి ఫలితంగా జనం ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు ఎగబడ్డారు. పొద్దున పూట దాదాపుగా కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు. దాని ఫలితంగా పెట్రోల్ సమస్య వచ్చిన మాట వాస్తవం. అయితే ఇంకొక మాట కూడా బంక్ సిబ్బంది చెప్తున్నారు.
రోజు వచ్చేంత సప్లై రావట్లేదు అనేది. రోజు వచ్చేంత సప్లై రావట్లేదు, కానీ డిమాండ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. దానికి ఫలితంగా ఇలా పెట్రోల్ బంకు మూసివేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రముఖమైన ఏరియా అండి ఇది, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5. చాలా బైకులు కూడా పెట్రోల్ కోసం వచ్చి బంకు మూసి ఉన్నది చూసి తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది గ్రౌండ్ రియాలిటీ. ప్రభుత్వాలు మాత్రం అసలు పెట్రోల్ సమస్య లేదు, డీజిల్ సమస్య లేదు అని చెప్తున్నాయి. కానీ సమస్య కొంత ఉంది, కానీ దాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా కరెక్ట్ కాదు. ప్రజలు ప్యానిక్కి గురయ్యారు. ప్రజలు ప్యానిక్కి గురి కావటం వల్ల సమస్య తీవ్రమైంది. సమస్య కొంత ఉంటే సమస్య తీవ్రమైంది. సరే, ఇది పెట్రోల్కి సంబంధించి. మనం గ్యాస్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎదురుగా మీనాక్షి కేపు ఉంది, అక్కడ కూడా పోదాం. పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్నటువంటి మీనాక్షి కేపులోకి వచ్చాం. చూడండి, ఈ టైంలో విపరీతంగా జనాలు ఉంటారు. మామూలుగా ఎప్పుడూ జనాలు ఉంటారు, కానీ ఎందుకు జనాలు లేరు? ఈ హోటల్లో జనాలు లేకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే ఇక్కడ గ్యాస్ సమస్య ఉంది. చాలా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ లేవు. ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా ఇక్కడ సప్లై చేసేటువంటి ఐటమ్స్ ఇక్కడ లేని పరిస్థితి. ఇక్కడ మనం బోర్డు కూడా పెట్టారు, చూడొచ్చు. అసలు ఏమీ రాయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మామూలుగా వాళ్ళు స్పెషల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉండే బోర్డు ఇది, కానీ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టీ కాఫీ రెడీ చేస్తూ ఉంటారు. ఇక్కడ టీ అవైలబుల్గా లేదు. బాస్, టీ అవైలబుల్గా ఉందా? खत्म हो गया, गैस नहीं आ रहा। ఎందుకు గ్యాస్ नहीं आ रहा? गैस प्रॉब्लम सर, గ్యాస్ ప్రాబ్లం. गैस प्रॉब्लम। ఓకే, ओनली कॉफी। ఓన్లీ కాఫీ. యా, సరే, చూశారు కదా, గ్యాస్ ప్రాబ్లం ఫలితంగా టీ లేదు, ఓన్లీ కాఫీ మాత్రమే ఓన్ మేకింగ్ చేసి ఇస్తున్నారు. సో ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా లేవు. భయ్యా, చాలా ఐటమ్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా మీరు అమ్మే ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారా? ओके एंड जो गैस से मतलब कि रेडी होता था वो आइटम नहीं है, बट मतलब कि नॉर्मली आइटम है। डोसा आइटम पूरा क्लोज है, परोठा आइटम पूरा क्लोज है, ओनली इडली है एंड टी कॉफ़ी है, बट टीवी नहीं है। टी गैस की वजह से होता है, टीवी नहीं है, ओनली कॉफ़ी है और इडली है बस, और एंड राइस है और कुछ भी नहीं है। చూస్తున్నాం కదా మనం, టీ కాఫీలో టీ మాత్రమే ఉంది, టిఫిన్స్లో ఇడ్లీ మాత్రమే ఉంది, రైస్ ఐటమ్స్లో కొంత పర్టికులర్ రైస్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. దానివల్ల బిజీగా ఉండే ఈ హోటల్లో ఈ టైంలో, నేను ఈవినింగ్ టైంలో 6 గంటల ప్రాంతంలో వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏమాత్రం రష్ లేని పరిస్థితి. పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 చాలా బిజీగా ఉండే ఏరియా. ఈ బిజీగా ఉండేటువంటి ఏరియాలో ఈ హోటల్ ఖాళీగా ఉంది అంటే కారణం ఇక్కడ ఐటమ్స్ లేకపోవటం. వీళ్ళు ఎప్పుడు కూడా సిబ్బంది చాలా బిజీగా ఉంటారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఈ హోటల్ బిజినెస్ దెబ్బతింటం వల్ల ఈ పనిచేసేటువంటి స్టాఫ్, ఇక్కడ ఉండేటువంటి క్లీనర్స్ లేదు చెఫ్స్, పైగా ఈ హోటల్ నమ్ముకొని ఉన్నటువంటి ఒక అకౌంటెంట్ ఇక్కడ ఉంటారు. వీళ్ళు అంటే ఇక్కడ క్లీనింగ్ సిబ్బంది, దాదాపు ఈ హోటల్ మీద 50 మంది నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఈ హోటల్ బిజినెస్ దెబ్బతింది అంటే, ఈ ఒక్క హోటల్ బిజినెస్ ఇబ్బంది పడిందంటే రోజుకి 50 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. రోజుకి 50 కుటుంబాలు ఇబ్బంది పడటం అంటే పరిస్థితి మీరు గమనించండి. అంటే ఏ రకమైన పరిస్థితులు ఉన్నావో, అంటే మనకి సంబంధం లేని యుద్ధం. మన దేశం యుద్ధంలో లేదు. ఎక్కడో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది. సరే, అమెరికా కొంత తప్పుకున్నప్పటికి కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. సరే, అమెరికా ప్రాబ్లం క్రియేట్ చేసింది కాబట్టి అమెరికాను కూడా మనం కలపాలి. కానీ వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లం ఫలితంగా మన కుటుంబాలు, మన సామాన్య కుటుంబాలు, రోజువారీ వేతనంతో బతికే క్లీనర్స్, క్లీనింగ్ సిబ్బంది, తర్వాత చెఫ్స్, తర్వాత క్లీనర్స్, తర్వాత ఈ చిన్న చిన్న సిబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నారో అంటానికి మీకు ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు వివరిస్తున్నాను నేను. అయితే దేశంలో సమస్యను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎలా సంపాదించుకున్నారు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మనం ఒక చిన్న హోటల్ దగ్గర ఉన్నాం. మరి పెద్ద హోటల్కే గ్యాస్ దొరకట్లేదు, కానీ వీళ్ళకి ఎలా గ్యాస్ దొరికింది? వీళ్ళకి ఎలా గ్యాస్ దొరుకుతుందంటే వీళ్ళు చెప్తున్నట్టు మాట, భయ్యా గ్యాస్ దొరుకుతుందా మీకు? గ్యాస్ దొరకటే పాతాయి. బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వస్తుందా, అవునా కదా? చెప్పండి. బ్లాక్లో ఇప్పుడు ఇందా చెప్పండి, పర్లేదు, ఏం కాదు. ఉన్న విషయాన్ని చెప్పండి, మీకు సంబంధించిన మామూలు ఉన్న వాస్తవాన్ని చెప్పండి. చెప్తుంది ఏంటంటే గ్యాస్ బ్లాక్లో 7,000 కొనుక్కోవాల్సి వస్తుంది అనేది, 5,000 నుంచి 7,000కి. అంటే కొంత గ్యాస్ని బ్లాక్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఏంది, వీళ్ళ బిజినెస్ దెబ్బ తీసుకోలేరు. కావాలంటే ఉన్న ఐటమ్స్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముకోగలరు. కాబట్టి మొత్తంగా ఉన్న బిజినెస్ని దెబ్బ తీసుకోలేక ఇక బ్లాక్లో కొనుక్కొని గ్యాస్ని మరి సమస్యను అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్న వ్యాపారం చెప్తున్నారు. అంటే సమస్య ఉన్నది పావులా అయితే ముప్పావులా క్రియేట్ చేసి జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజానికి ఇక్కడ పెట్రోల్ డీజిల్ సమస్య కనుక క్రియేట్ అయితే
రాబోయే ప్రాబ్లమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయండి. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. పెట్రోల్ డీజిల్ కొరత కనుక వచ్చిందంటే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి సరుకు రవాణా కాదు. మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెహికల్స్లో పెట్రోల్ డీజిల్ లేకుండా వెళ్ళలేని పరిస్థితి కదా. సో తెలియకుండానే పెట్రోల్ డీజిల్ అనేది మన జీవితంలో నిత్యావసరం. కాబట్టి ఆ నిత్యావసరం కనుక ఆగిపోతే, దానికి కొరత వస్తే మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్యానికి గురి కావచ్చు, ప్యానికి గురి కావద్దు. కానీ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం దేన్నైనా పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయండి. పొదుపుగా వాడుకోండి, అది మాత్రం చెప్పదలుచుకున్నా.